ఓ విద్యార్థి బతుకంతా టీచర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక పంతులు విద్యాబుద్ధులు నేర్పి చక్కగా చదువు నేర్పితే విద్యార్థి జీవితం బాగుపడుతుంది. అదే పంతులు చక్కగా చదువు చెప్పలేదనుకో విద్యార్థి జీవితం ఏమవుతుందిలా ఆగమవుతుంది. అగో గట్నే గిడో తాన పిల్లలతో ఫీజులు కట్టించుకొని పరీక్షలు ఇంకో 2 నెలలు దగ్గర ఉండగా ఇప్పటిదాకా పంతులు జాడపత్తలేరట. అందుకే ఈ విద్యార్థులు ఏం చేసిరో ఎరికేనా చూడుర్రి. ఇదేందుల్లా స్వామి, జీతం ఇయ్యక వాళ్ళు రారు, వీళ్ళు జీతం ఇయ్యరు, మధ్యలో పొరగల్లాగమవుతున్నారు కదా. ఫీజులు వేలకు వేలు కట్టించుకొని చదువు చెప్పకపోతే ఎట్లా సార్లు? పొరగల్ల చదువేం కావాలి, పరీక్షల దగ్గర రావట్టే. ఒక్కరోజు ఓపిక పడతారు, 2 రోజులు ఓపిక పడతారు, మరీ నెలల కొద్ది సార్లు చదువు చెప్పకపోతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? యోగి వికారాబాద్ తాండూరు కాడున్న సాయి డిగ్రీ కాలేజీలకు సార్లు వచ్చింది లేదట, చదువు చెప్పింది లేదట, 2 నెలలు కావస్తుందట. ఆర్డీఓకు పెద్ద సార్లకు ఎవ్వరికి కంప్లైంట్ చేసినా కూడా అసలు పట్టించుకుంటలేరట. అందుకని పిల్లలే చేసేదేముందని చెప్పేసి అలా మొత్తం కాలేజ్ అంతా బంద్ పెట్టి తాళాలు వేసుకొని యోగి ఇట్లా నిరసన తెలుపుతున్నారు. ఇనురు రూపారు ఏమంటున్నారు? ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశం యాదవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు, గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు. ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్కి ఇవ్వడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డీఓ సార్ గారికి ఇవ్వడానికి చెప్పాం. ఏం స్పందించడం లేదు. కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం. ఒకరు కాదు, అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు. అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వడం రాడు. ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు. అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాసెస్ జరిగేలా చూడాలని. విన్నారు కదా, 2 నెలల నుంచి సార్లు వచ్చింది లేదు, చదువు చెప్పింది లేదు, వీళ్ళు విన్నది లేదు. మరి ఎట్లా పోరగాళ్ళకు పరీక్షల దగ్గర రావట్టే అని చెప్పేసి ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తుతలేరాట. అరే ముచ్చటేందని తెలుసుకుంటే ఆ టీచర్లకు జీతాలు ఇస్తలేరని చెప్పేసి కాలేజీకి వస్తలేరాట. ఇక ఇట్లా అవుతుంది సార్ మా కాలేజీలు అని చెప్పేసి ఆర్డీఓకి కంప్లైంట్ చేసినా కూడా ఆయన కూడా పట్టేసుకుంటలేడట. ఇక చేసేదేముంది, విద్యార్థి సంఘాలతో కలిపి ఇట్లా నిరసన తెలుపుతున్నారు పిల్లలు. వాళ్ళనే ఏమంటారు, ఎవరి బాధ వాళ్ళది. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? ఈ మేనేజ్మెంట్ ఎందుకున్నట్టు పొరగాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి సార్లకు జీతాలు ఇవ్వకపోతే చదువు ఎట్లా చెప్తారు, ఈ కాలేజ్ ఎట్లా నడుతా అనుకుంటారు కావచ్చు. పిల్లలకు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి వాళ్ళ గిదేంది, అసలు అందులో ఏం సిలబస్ ఉంటుందో ఏం పాఠాలు ఉంటాయో వీళ్ళకి కూడా తెలియదు అట ఇప్పటిదాకా. మా జీవితాలతోని ఆటలు ఆడుతున్నది కాలేజీ యాజమాన్యం. మాతో ఫీజులు కట్టించుకొని మాకు చదువు చెప్తలేరు, మా భవిష్యత్ ఏం కావాలని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు కాలేజీ యాజమాన్యం మీద. ఇక చూడాలి మరి, పిల్లలకు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి అలా. ఇప్పటి నుంచి అనగా కాలేజీ ప్రిన్సిపాల్లకు, కాలేజీ లెక్చరర్లకు జీతాలు ఇచ్చి పిల్లలకు చదువు చెప్పిస్తారో ఏం చేస్తారో మరి. బీసీజేసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్. ఈరోజు సాయి డిగ్రీ కాలేజీలో 2 నెలలుగా క్లాసులు నడిపించడం లేదు. మరి మల్లేశం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ అడగమంటున్నారు, స్టాఫ్ అడగమంటే ప్రిన్సిపల్ అడగమంటారు. ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులు, స్టాఫ్, మేనేజ్మెంట్ ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు. 6 నెలల నుంచి స్టాఫ్కు జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళకు లెసన్లు చెప్పట్లేదు. ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ 2 నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు. వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వీళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు. ఎవరికి ఒక ఆర్డీఓకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళు ఈరోజు అంతా ఇన్ని రోజులు ఓపిక పట్టి, 2 నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ రోజైనా దిగొస్తారు, మల్లేశం సార్ గారు ఈ రోజైనా దిగొస్తారని గుర్తించుకొని ఈరోజు కాలేజీకి తాళం వేయడం జరుగుతుంది. విద్యార్థులు వాళ్ళ సమస్యలు 2 నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు. సభకు నమస్కారం. నా పేరు శ్వేత, ఏబీవీపీ కళామంచ్ కన్వీనర్. ఈ సాయి డిగ్రీ కాలేజ్ 2 నెలల క్రితం ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఏ క్లాసులు జరుగుతలేవు. మాకు అసలు సిలబస్ ఏమీ తెలియదు, సబ్జెక్ట్స్ నేమ్ కూడా సరిగ్గా తెలియదు. డైలీ కాలేజ్కి వస్తున్నాం, సార్ వాళ్ళు వస్తున్నారు. మల్లేశం సార్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫోన్లు మెసేజ్లు అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇట్లా చేస్తానన్న కాలేజ్కి వచ్చి ఏదోటి
చెప్తాడేమని అన్న వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం జరిగింది. ఇప్పటికైనా సార్ గుర్తించి మాకు ఇంత జరగకుండా చూసుకుంటాడని